So we have a class B. We have a class D. We have a class I. So you have a main method in class I. And I think we have this class. No problem. We'll save it again. BSc I.Java. So ఇది వేరే క్లాస్, ఇది వేరే క్లాస్. The moment you say extends B, now this class has become base class, this class has become derived class. Right? Okay. Here, for example, you have a method public void B display of with a message system.out.println say base. And in derived class, you have a method say D display of where you have the message derived. Right? If you create an object of derived class and you call that you can call both the methods. You can call the base class method, you can call derived class method. This we have seen. You get both base class method executed and derived class method also got executed, right? No confusion in this. If you feel like you can make a call of derived class method with derived object, and you can make a call of base class method directly within method definition, within derived class method definition, right? ఎందుకు ఎలా అనంటే బేస్ క్లాస్ లోని ఫీచర్స్ అన్ని డిరైవ్డ్ క్లాస్ కి వచ్చినాయి కాబట్టి డిరైవ్డ్ క్లాస్ లోని మెథడ్ ని డిరైవ్డ్ క్లాస్ మెథడ్ లో డైరెక్ట్ కాల్ చేసుకున్నాం. దట్ ఈస్ ద సెన్స్ వీ హ్యావ్ హియర్, రైట్? సో యూ గాట్ బోత్ ఎగ్జిక్యూటెడ్, బట్ ఇన్ బోత్ ది కేసెస్ బేస్ క్లాస్ లోని మెథడ్ పేరేమి? బి డిస్ప్లే. డిరైవ్డ్ క్లాస్ లోని మెథడ్ పేరేమి? డి డిస్ప్లే. కాన్సెప్ట్ రైటా? సో ఇది మెథడ్ ఓవర్ రైడింగా? ఇది మెథడ్ ఓవర్ రైడింగా? కాదు. ఎందుకు? పేర్లు వేరే వేరే ఉన్నాయి. దాని పేరు బి డిస్ప్లే, దీని పేరు డి డిస్ప్లే, కాబట్టి అది ఓవర్ రైడింగ్ కాదు. కాన్సెప్ట్ ఓకే? ఒకవేళ ఇప్పుడు బేస్ క్లాస్లో మెథడ్ పేరు ఏముంది? డిస్ప్లే. ఇప్పుడు ఇక్కడ కూడా ఇలా పెట్టినారు అనుకోండి. ఇప్పుడు దీన్ని ఏమంటారు అంటే the derived class D is overriding the method display of in class B. క్లాస్ B లో ఉన్న డిస్ప్లే ఫంక్షన్ ని, డిస్ప్లే మెథడ్ ని D అనే క్లాస్ ఓవర్ రైడ్ చేసింది అని చెప్తాము. కాన్సెప్ట్ ఓకే? ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఇలా కాల్ చేస్తే మీకు డిరైవ్డ్ క్లాస్ మెథడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. కాన్సెప్ట్ రైటా? ఇప్పుడు బేస్ క్లాస్ మెథడ్ ఎగ్జిక్యూట్ కావాలంటే ఇలా కాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బేస్ క్లాస్ మెథడ్, ఇది డిరైవ్డ్ క్లాస్ మెథడ్ అని అనుకుందాం. అంటే మనకి అవుట్పుట్ ఏం రావాలి? బేస్ డిరైవ్డ్ అని రావాలి. కానీ అలా రాలేదు. ఎందుకునంటే ఇది బేస్ క్లాస్ ది అని మనం అనుకున్నామే, కానీ జావా అనుకోలేదు. కాన్సెప్ట్ ఓకే? జావా ఏం చేసింది అంటే రెండు డిరైవ్డ్ క్లాస్ ది అనుకునేది. అంటే అప్పుడు ఇలా కాల్ చేయొచ్చు కదా సార్. అంటే డిరైవ్డ్ క్లాస్ మెథడ్ డెఫినేషన్లో బేస్ క్లాస్ మెథడ్ని కాల్ చేయొచ్చు కదా, రైటా? ఇప్పుడు ఇలా కాల్ చేసాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే అదేందో ఇలా జరిగింది. నేను కంట్రోల్స్ ఓకే, అది ఐ టెల్ యూ ఇక్కడ ఎర్రర్ ఏమొచ్చిందంటే స్టాక్ ఓవర్ఫ్లో ఎక్సెప్షన్ అని వచ్చింటాం. సరే దాన్ని పక్కా పెడదాం. ఆ ఎర్రర్ని మళ్ళీ చూస్తాం. అసలు ఎందుకు అలా జరిగింది అంటే మీరు డిస్ప్లేని కాల్ చేశారు, డిస్ప్లే డెఫినేషన్ ఎగ్జిక్యూషన్ మొదలైంది, ఇక్కడ మళ్ళీ డిస్ప్లే కాల్ అయింది, అంటే మళ్ళీ డెఫినేషన్ స్టార్ట్ అయింది, మళ్ళీ కాల్ అయింది. ఇట్ హ్యాస్ బికమ్ ఇన్ఫైనైట్ రికర్షన్. కాన్సెప్ట్ ఓకే?
దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. దిస్ అన్న కీవర్డ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా? దిస్ అన్న కీవర్డ్ గురించి డిస్కస్ చేశారు. అబ్స్ట్రాక్షన్, డాటా అబ్స్ట్రాక్షన్, ఫంక్షనల్ అబ్స్ట్రాక్షన్. మీరు క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు క్లాస్ లోని వేరియబుల్స్ కి సంబంధించి ప్రతి ఆబ్జెక్ట్ కి ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా మెమరీ అలొకేట్ అవుతుంది. ఫంక్షన్ కి సంబంధించి మెమరీ ఒకసారి అలొకేట్ అయ్యి అన్ని ఆబ్జెక్ట్స్ షేర్ చేసుకుంటాయి. ఇప్పుడు ఆ క్లాస్ లో డిస్ప్లే అన్న పేరుతో ఒక ఫంక్షన్ ఉంది అనుకోండి. ఆ క్లాస్ కి మీరు ఏ బి అని రెండు ఆబ్జెక్టులు క్రియేట్ చేస్తే మీరు ఏ డాట్ డిస్ప్లే బి డాట్ డిస్ప్లే అని కాల్ చేసినప్పుడు ఇక్కడ రిలేషన్షిప్ ని మీరు డిస్ప్లే బిలాంగ్స్ టు ఏ, డిస్ప్లే బిలాంగ్స్ టు బి అని తీసుకోవడానికి లేదు అని చెప్పుకున్నాం. మరి ఆ మెథడ్ ని కాల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఏ డాట్ డిస్ప్లే అని కాల్ చేసినప్పుడు ఏ అనే ఆబ్జెక్ట్ తనని తాను డిస్ప్లే ఫంక్షన్ లో పెట్టుకొని ప్రాసెస్ చేయించుకుంటుంది. బి డాట్ డిస్ప్లే అన్నప్పుడు బి అనే ఆబ్జెక్ట్ తనని తాను డిస్ప్లే అనే ఫంక్షన్ లో పెట్టుకొని ప్రాసెస్ చేయించుకుంటుంది అని చెప్పాం. కాన్సెప్ట్ రైటా? ఏ ఆబ్జెక్ట్ తనని తాను ఆ మెథడ్ లో పెట్టుకునిందో ఆ ఆబ్జెక్ట్ ని ఆ మెథడ్ లో దిస్ అన్న కీవర్డ్ తో రెఫర్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. రైటా? దిస్ ఈజ్ అ కీవర్డ్ దట్ రెఫర్స్ కరెంట్ ఆబ్జెక్ట్. కరెంట్ ఆబ్జెక్ట్ అంటే ఏది? ఏ ఆబ్జెక్ట్ తనని తాను ఆ మెథడ్ లో పెట్టుకునిందో అది కరెంట్ ఆబ్జెక్ట్. రైటా? దానికి ఎగ్జాంపుల్ గా కోడ్ కూడా రాసి చూపించాను. క్లాస్ లోపల ఎక్స్ అని ఒక వేరియబుల్, దానిలో 5 అని ఒక వాల్యూ క్లాస్ లోపల. అంటే ఇప్పుడు క్లాస్ కి ఏ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఏ డాట్ ఎక్స్ ఒక వేరియబుల్ వచ్చింది, ఎక్స్ లోపల 5 ఉంది. రైటా? ఇప్పుడు ఏ డాట్ డిస్ప్లే అని కాల్ చేసినారు. పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే ఆఫ్ మెథడ్ డెఫినేషన్ లోపల సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ డాట్ ఎక్స్ అని మీరు ఎవరు ఎందుకనంటే ఏ డాట్ డిస్ప్లే అంటే ఏ తనని తాను డిస్ప్లేలో పెట్టుకునేది కాబట్టి మీరు అక్కడ మెథడ్ లోపల సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎక్స్ అని మాత్రమే ఇస్తారు. ఇప్పుడు ఏ ఎక్స్ వస్తుంది అంటే ఏ డాట్ డిస్ప్లే అంటే ఏలో ఉండే ఎక్స్ ని డిస్ప్లే చేస్తుంది, బి డాట్ డిస్ప్లే అంటే బిలో ఉండే ఎక్స్ ని డిస్ప్లే చేస్తుంది. అక్కడ మీకు 5 అనే వాల్యూ వచ్చింది, దేర్ వాజ్ నథింగ్ రాంగ్. కానీ ఆ మెథడ్ లో లోకల్ వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేసినాం, ఇంట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 100 అని. మీకు గుర్తుంటే కావాలంటే వీడియో వెతకండి, డాటా అబ్స్ట్రాక్షన్ ఫంక్షనల్ అబ్స్ట్రాక్షన్ కి సంబంధించిన వీడియో వెతకండి, దానిలో ఇదే ఎగ్జాంపుల్ ఉంటుంది. అంటే ఇప్పుడు క్లాస్ లోపల ఎక్స్ అని ఒక వేరియబుల్ అంటే ఆబ్జెక్ట్ వచ్చింది, ఆ మెథడ్ లోపల ఎక్స్ అని ఒక వేరియబుల్, క్లాస్ లోపల వేరియబుల్ ఏదైతే ఉందో దానిలో 5 ని పెట్టినాము, మెథడ్ లోపల ఉన్న లోకల్ వేరియబుల్ ఎక్స్ లో 100 పెట్టినాము. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అంటే 100 వచ్చింది. రైటా? ఇప్పుడు 5 రాలేదు. అప్పుడు 5 రావాలంటే ఏం చేయాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ దిస్ డాట్ ఎక్స్ అనాలి అని చెప్పినాను. ఐ థింక్ ఒకవేళ మీరు కలెక్ట్ చేసుకుంటే నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్ అలాగే వీడియోలో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. లేదా ఆ నోట్స్ లో మీరు ఎక్కడైనా కోడ్ రాస్తుంటే అర్జెంట్ గా రెఫర్ చేసుకోవచ్చు. లేదా ఈరోజు మళ్ళీ చూడండి దిస్ అనే కీవర్డ్ కి సంబంధించిన అనాలిసిస్. దానికి నేను ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే మీ దగ్గర ఒక పెన్ ఉందనుకోండి. రైటా? నేను నా చేతిలో పెన్ను పెట్టుకొని తిప్పుకుంటూ అలా నడుస్తూ పాఠం చెప్తున్నాను, అంతలో ఏదో ఫోన్ వచ్చింది, నా పెన్ను మీ దగ్గర ఇచ్చాను. అంటే ఇప్పుడు మీ దగ్గర ఎన్ని పెన్నులు ఉన్నాయి? మీ దగ్గర ఎన్ని పెన్నులు ఉన్నాయి? 2 పెన్స్ ఉన్నాయి. ఒకటి మీ సొంత పెన్ను, 2 సార్ ఇచ్చిన పెన్ను. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే. ఇప్పుడు మీరు నేను మళ్ళీ వెనక్కి వచ్చి ఓకే స్టార్ట్ రైటింగ్ నోట్స్ అని అంటే మీ పెన్నులో ఇంక్ అయిపోతుందేమో అని కక్కుర్తికి పోయి మీరు సార్ ఇచ్చిన పెన్నుతో రాస్తారా? మీరు ఏ పెన్ను వాడతారు? దీన్ని తెలుగులో చెప్తే, ఇంగ్లీష్ లో చెప్తే టెక్నికల్ గా ఎలా చెప్తారంటే యూ గేవ్ హయ్యర్ ప్రయారిటీ టు యువర్ పెన్. యూ గేవ్ హయ్యర్ ప్రయారిటీ టు యువర్ పెన్. కాన్సెప్ట్ రైటా? అంటే ఇప్పుడు ఆ డిస్ప్లే మెథడ్ లో 2 ఎక్స్లు ఉన్నాయి. ఒకటి లోకల్ వేరియబుల్ ఎక్స్, 2 ఏ ఆబ్జెక్ట్ తనని తాను డిస్ప్లే ఫంక్షన్ లో పెట్టుకునిందో దానిలో ఉన్న ఎక్స్. సార్ ఇచ్చిన పెన్ లాంటివి. రైటా? సో లోకల్ వేరియబుల్ హ్యాస్ హయ్యర్ ప్రయారిటీ కాబట్టి మీరు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అంటే అప్పుడు లోకల్ వేరియబుల్ హ్యాస్ హయ్యర్ ప్రయారిటీ కాబట్టి 100 డిస్ప్లే అవుతుంది. లేదు సార్ సార్ ఇచ్చిన పెన్నుతో రాసుకోవాలి అంటే అప్పుడు సార్ ఏం చెప్తారు అంటే ఓకే దాన్ని అండర్లైన్ చెయ్యి అన్నారు. ఏదో నువ్వు నీ పెన్నుతో అండర్లైన్, ఆ పెన్నుతో కాదు మా నేను రెడ్ పెన్ ఇచ్చినానే దాంతో అండర్లైన్ చెయ్యి అని అదే పెన్నుగా సార్ చెప్తే అప్పుడు సార్ పెన్ను నువ్వు వాడతావు. ఇప్పుడు నేను ఇచ్చిన పెన్ అని సార్ చెప్పాలి కదా, ఆ చెప్పడాన్ని నువ్వు అక్కడ ఎలా చెప్తావు అంటే దిస్ అని చెప్తావు జావాలో. కాన్సెప్ట్ ఓకే? అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ కూడా వచ్చింది. ఇప్పుడు డిరైవ్డ్ క్లాస్ లో డిస్ప్లే అని ఒక మెథడ్
వాళ్ళ నాన్న పేరు డి, వాళ్ళ నాన్న దగ్గర కూడా డిస్ప్లే అనే పేరుతో ఒక మెథడ్ ఉంది, నువ్వు ఓవర్ రైడ్ చేసినావు కాన్సెప్ట్. ఓకే, అంటే ఇప్పుడు డిరైవ్డ్ క్లాస్ లో డిస్ప్లే అనే పేరుతో రెండు మెథడ్లు వచ్చినాయి. ఇంతకు ముందు డిస్ప్లే అనే మెథడ్ లో రెండు ఎక్స్లు వచ్చినట్టు, రెండు ఎక్స్ అక్కడ కాన్సెప్ట్ వేరు, ఇక్కడ కాన్సెప్ట్, అక్కడ ఓవర్ రైడింగ్ కాదు, అక్కడ కాన్సెప్ట్ వేరు, ఇక్కడ కాన్సెప్ట్ వేరు. అక్కడ కాన్సెప్ట్ అని రెండు ఎక్స్లు ఉన్నాయి, ఒకటి లోకల్ వేరియబుల్ ఎక్స్, ఇంకొకటి కరెంట్ ఆబ్జెక్ట్ కి సంబంధించిన ఎక్స్. కానీ ఇక్కడ అలాంటి కాన్సెప్ట్ లేదు, ఇక్కడ డైరెక్ట్ గా డిస్ప్లే క్లాస్, డిరైవ్డ్ క్లాస్ లో రెండు డిస్ప్లే ఫంక్షన్లు వచ్చేసినాయి డైరెక్ట్ గా. డిరైవ్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే దానిలో బై డిఫాల్ట్ రెండు డిస్ప్లేలు వచ్చేసినాయి, ఒకటి వాళ్ళ నాన్న ఆస్తి డిస్ప్లే, రెండు వాడి ఆస్తి డిస్ప్లే. కాన్సెప్ట్ ఓకే. ఇలాంటప్పుడు డిరైవ్డ్ ఆబ్జెక్ట్ తో మీరు బేస్ ఫంక్షన్ ని డైరెక్ట్ గా కాల్ చేయరు, ఎందుకంటే ఒకటే పేరు ఉంది కాబట్టి, లోకల్ హ్యాష్ హయ్యర్ ప్రయారిటీ కాబట్టి. మీరు డిరైవ్డ్ ఆబ్జెక్ట్ తో డిస్ప్లేని కాల్ చేస్తే డిరైవ్డ్ డిస్ప్లే మాత్రమే వస్తుంది, కానీ బేస్ డిస్ప్లే రాదు. బేస్ ఆబ్జెక్ట్ తో కాల్ చేస్తే బేస్ డిస్ప్లే వస్తుంది, డిరైవ్డ్ ఆబ్జెక్ట్ తో కాల్ చేస్తే డిరైవ్డ్ డిస్ప్లే వస్తుంది. కానీ డిరైవ్డ్ ఆబ్జెక్ట్ తో రెండు డిస్ప్లేలని కాల్ చేయాలంటే కాన్సెప్ట్ అర్థమైందా? అప్పుడు ఎలా చేయొచ్చు అంటే, డిరైవ్డ్ ఆబ్జెక్ట్ తో డిరైవ్డ్ మెథడ్ డిస్ప్లేని కాల్ చేయి, డిరైవ్డ్ మెథడ్ డెఫినేషన్ లో డిస్ప్లేని కాల్ చేసినప్పుడు ఇక్కడ చెప్పు, ఇది నా ఆస్తి కాదు వాళ్ళ నాన్న ఆస్తి. వాళ్ళ నాన్న ఆస్తి అని ఎలా చెప్తారు అంటే, వాళ్ళ బేస్ క్లాస్లో ఉంది అని చెప్పాలి. బేస్ క్లాస్ జావాలో అదే పనిగా బేస్ క్లాస్కి ఇంకొక పేరు పెట్టినారు, సూపర్ క్లాస్ అని. ఆ పేరు పెట్టినప్పుడు జావాలో సూపర్ అని కూడా ఒక కీవర్డ్ ఇచ్చారు, సే యూసే సూపర్ డాట్ డిస్ప్లే. ఇప్పుడు యు గెట్ బోత్ బేస్ అండ్ డిరైవ్డ్. కాన్సెప్ట్ ఓకే. సూపర్ కీవర్డ్ అర్థమైందా? దిస్ సూపర్ కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టు, సూపర్ దట్ కమ్స్ ఇన్ టు పిక్చర్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఇన్హెరిటెన్స్. దిస్ కమ్స్ ఇన్ టు పిక్చర్ when you put an object into a method, when you call a method with an object, then this comes into picture. This refers current object, super refers, పదాలు జాగ్రత్తగా విను. మీకు ఇంటర్నెట్ లో మీరు ఎక్కడన్నా వెతికితే మీకేం కనిపిస్తుందంటే సూపర్ రెఫర్స్ బేస్ క్లాస్ అని ఉంటుంది. సూపర్ రెఫర్స్ బేస్ క్లాస్ కాదు, సూపర్ రెఫర్స్ ఇమ్మీడియట్ బేస్ క్లాస్. నాన్న ఆస్తిలో ఉన్నది నువ్వు సూపర్ అని రెఫర్ చేయొచ్చు, తాత ఆస్తిలో ఉంది సూపర్ అని రెఫర్ చేయడానికి లేదు. రైటా? సో సూపర్ ఈజ్ అ కీవర్డ్ దట్ రెఫర్స్ ఇమ్మీడియట్ బేస్ క్లాస్. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడు. హియర్ యూ హ్యావ్ ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10. ఎక్కడ? బేస్ క్లాస్లో. డిరైవ్డ్ క్లాస్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100. ఓకే, ఇప్పుడు డిరైవ్డ్ క్లాస్లో యు ఆర్ డిస్ప్లేయింగ్ హియర్ ఎక్స్, రైటా? అండ్ ఆఫ్ కోర్స్ లోకల్ వేరియబుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1000. ఇక్కడ 3 ఎక్స్లు డిస్ప్లే చేస్తాను, ఎక్స్ ప్లస్ సమ్ స్పేస్ ప్లస్ ఎక్స్ ప్లస్ సమ్ స్పేస్ ప్లస్ ఎక్స్. 3 ఎక్స్లు డిస్ప్లే చేస్తున్నాం, జాగ్రత్తగా గమనించు. అవుట్పుట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? 1000 1000 1000. ఎందుకు? లోకల్ వేరియబుల్ హ్యాస్ హయ్యర్ ప్రయారిటీ. అంటే సార్ మేము ఈ మధ్యలో ఉందే అది వాళ్ళ నాన్న ఆస్తి అని చెప్పాలి. వాళ్ళ నాన్న ఆస్తి అంటే సూపర్ డాట్ ఎక్స్. ఇప్పుడు మధ్యలో ఉండేది నాన్న ఆస్తి. కాన్సెప్ట్ రైటా? యూ గాట్ 10. అంటే లాస్ట్లో ఉండేది కరెంట్ ఆబ్జెక్ట్ ఇది కావాలి సార్, క్లాస్లో ఉండేది 100 కావాలి. యూసే దిస్ డాట్ ఎక్స్, సో దిస్ రెఫర్స్ కరెంట్ ఆబ్జెక్ట్, సూపర్ రెఫర్స్ ఇమ్మీడియట్ బేస్ క్లాస్ ఫీచర్స్. అంటే దిస్ ఫస్ట్ దానికి పెడితే దట్ బికమ్స్ కరెంట్ ఆబ్జెక్ట్స్ వేరియబుల్, రైటా? ఇప్పుడు దిస్ సూపర్ డిఫరెన్స్ అర్థమైందా? ఎనీ కన్ఫ్యూజన్? పక్కా క్లియర్లీ అండర్స్టాండ్? సో నోట్స్ ఏమైనా కాపీ చేసుకున్నారు లాస్ట్ టైమ్? వాట్ ఈస్ దిస్? ఇన్హెరిటెన్స్. So method overriding. It is a concept of defining a method in a derived class that already has a definition in its base class. Right? Spelling mistakes ఉంటాయి, మీరు కరెక్ట్గా రాసుకోండి రాసుకునేటప్పుడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఓన్లీ చూడు, ఇప్పుడు బుర్రలో రాసుకో, నీకు కావాలంటే బుక్లో మళ్ళీ రాసుకో.
that is both base and derived classes will have methods with the same name. దీనికి ఎవరినో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పుకున్నాం కదా. యా, హూ వాజ్ ఎగ్జాంపుల్? మెథడ్ ఓవర్ రైడింగ్ ఎవరైనా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పుకున్నాం కదా. ఎవరిని? కథలు కూడా మర్చిపోతాం. సబ్జెక్ట్ అంటే ఓకే వదిలేస్తాం, మనకు అవసరం లేదు. సరే, మాకు ఎవరు లేరు. మా కృష్ణ అదే వచ్చినావా? మొన్న కథలో ఎగ్జాంపుల్ గా వచ్చిన వాడు నువ్వే మర్చిపోతే ఎలా? సరే, నాకు క్యాష్ ఫీలింగ్ వచ్చింది కాబట్టి నువ్వు రాలేదు కాబట్టి నేను వదిలేస్తాను. కృష్ణ, ఓకే, పదాలు జాగ్రత్తగా లేదు. వాళ్ళ నాన్న బిగ్ సి ఓనర్. బిగ్ సిలో ఏం చేస్తారు? మొబైల్ ఫోన్స్ అమ్ముతారు. కాన్సెప్ట్ రైటా? ఓకే, కథ అంతా అయిపోయింది. ఉద్యోగానికి పోయినాడు, వదిలేసి వచ్చినాడు. ఓకే, వదిలేసి వచ్చిన తర్వాత మధ్యలో ఫంక్షనాలిటీ మారింది. పబ్లిక్ వార్డ్ గెట్ సాలరీ ఆఫ్ అది మారిపోయింది. ఎదికి వచ్చేసినాడు, ఉద్యోగం వదిలేసినాడు కాబట్టి ఫంక్షనాలిటీ మారిపోయింది. ఇప్పుడు వాడు నా దగ్గర డబ్బులు తీసుకొని 20 లక్షలు బిగ్సీకి ఎదురుగా బిగ్ డి అని మొబైల్ షోరూమ్ ఓపెన్ చేస్తే బాగుంటుందా? కాబట్టి ఆలోచించి ఏం చేస్తాడు? బిగ్సీ మొబైల్ ఫోన్స్ అమ్ముతుంటే దానికి ఎదురుగా బిగ్ డి ల్యాప్టాప్ షోరూమ్ స్టార్ట్ చేస్తాడు. కాన్సెప్ట్ ఓకే. ఇప్పుడు నాన్న పబ్లిక్ వాయిడ్ సేల్స్ ఆఫ్, కొడుకు పబ్లిక్ వాయిడ్ సేల్స్ ఆఫ్ కాబట్టి కొడుకు ఈజ్ ఓవర్ రైడింగ్ నాన్న ఫంక్షన్. కాన్సెప్ట్ ఓకే. ఇప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు ఇచ్చి ఓకే సేల్స్ చెయ్యి అని అంటే వాళ్ళ నాన్న ఏమి ఇస్తాడు? మొబైల్ ఇస్తాడు. వాళ్ళ నాన్న బిగ్సీ ఓనర్. వాళ్ళ నాన్నకి డబ్బులు ఇచ్చి ఓకే సేల్స్ అంటే వాళ్ళ నాన్న ఏం ఇస్తాడు? మొబైల్. అదే కృష్ణ దగ్గరికి పోయి డబ్బులు ఇచ్చి సేల్స్ అంటే కృష్ణ ఏం ఇస్తాడు? ల్యాప్టాప్ ఇస్తాడు. రైటా? అంటే when overriding is implemented, when the method is called with the base object, base method definition executes, and when called with the derived object, derived method definition executes. కాన్సెప్ట్ ఓకే. వాళ్ళ నాన్న దగ్గరికి పోయాం, ఇదే పెద్ద టెక్నికల్ స్టేట్మెంట్ ఏమో కాదు, ఇది మనం చాలా కష్టపడి గుర్తుపెట్టు. వాళ్ళ నాన్న దగ్గరికి పోయి అమ్మ బాన్ అంటే వాళ్ళ ఆయన అమ్మేది అమ్ముతాడు. కొడుకు దగ్గరికి వచ్చి అమ్మ బాన్ అంటే తన అమ్మేది అమ్ముతాడు. అంతే. బేస్ సబ్జెక్ట్ తో కాల్ చేస్తే బేస్ లోడ్ మెథడ్ రన్ అవుతుంది. డిరైవ్డ్ ఆబ్జెక్ట్ తో కాల్ చేస్తే డిరైవ్డ్ లోడ్ మెథడ్ రన్ అవుతుంది. దట్స్ ఇట్. ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ దిస్? With the derived object, we can call both the base and derived methods. Derived object తో బేస్ మెథడ్ ని కాల్ చేయొచ్చు, derived మెథడ్ ని కాల్ చేయొచ్చు, రెండింటిని కాల్ చేయొచ్చు. బట్ when overriding is implemented, then if we need to call base method also, then we can call derived method with the derived object and we can call base method within derived method definition using the keyword super. Super is a keyword used to refer immediate base class features in derived class. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దిస్ అనే కీవర్డ్ ఎక్కడ వాడతావు అంటే నువ్వు మెథడ్ ని కాల్ చేసినప్పుడు మెథడ్ లోపల వాడతావు. సూపర్ అనే కీవర్డ్ ఎక్కడ వాడాలంటే చచ్చినట్టు డిరైవ్డ్ క్లాస్ లో వాడాలి. చాలా జాగ్రత్తగా గమనించు. ఇక్కడికి వచ్చి డి డాట్ డిస్ప్లే ఆఫ్, ఓకే, సూపర్ అంటే బేస్ క్లాస్ ఫీచర్స్ వస్తాయి కదా అని డి డాట్ సూపర్ డాట్ డిస్ప్లే ఆఫ్
అంటే అది తిట్టండి. ఓకే, ఎందుకనంటే సూపర్ అన్న కీవర్డ్ నువ్వు వాడాలంటే చాలా బేసిక్ థింగ్. నువ్వు ఏ క్లాస్లో వాడుతున్నావో దాని బేస్ క్లాస్కి, అంటే ఐకి బేస్ క్లాస్ ఏదైతే ఉందో దాన్ని సూపర్ అని నువ్వు అనొచ్చు అక్కడ. కాబట్టి సూపర్ అనే కీవర్డ్ ఎక్కడ పడితే అక్కడ వాడేందుకు లేదు. సూపర్ అనే కీవర్డ్ ఎక్కడ వాడాలి? ఓన్లీ ఇన్ డిరైవ్డ్ క్లాస్. ఓన్లీ ఇన్ డిరైవ్డ్ క్లాస్. డిరైవ్డ్ క్లాస్లో సూపర్ అంటే ఎవరిని రెఫర్ చేస్తున్నావు? ఇమ్మీడియట్ బేస్ క్లాస్. ఇది చాలా జాగ్రత్త పడు. ఇమ్మీడియట్ బేస్ క్లాస్, రైటా? ఎందుకంటే ఇది కొంచెం పెద్ద టెక్నికల్ కాన్సెప్ట్. నిజంగా టెక్నాలజీ అర్థం చేసుకోవాలనుకున్న వాళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఐ థింక్ 2004 February 2004 February, I got a job as a software programmer in a software company that is based at Cochin. Software company based at Cochin. Placement of work in Coimbatore. దాని ఒక బ్రాంచ్ చెన్నైలో ఇంటర్వ్యూ. దట్ హ్యాపెన్ డ్యూరింగ్ ఫిబ్రవరి, నాట్ ఫిబ్రవరి, మార్చ్ ఫస్ట్ వీక్. లిటరల్లీ ఫిబ్రవరి సరి గుర్తులేదు. ఫిబ్రవరి ఎండింగ్ 2022-23 ఆ డ్యూరేషన్లో నా పెళ్ళి అయింది. పెళ్ళాక వారం రోజులకి చెన్నైకి వెళ్ళాను. అప్పటికి మై క్వాలిఫికేషన్ వాజ్ ఓన్లీ బీకామ్. ఐ వాజ్ నాట్ దాన్ని దాటిన హైయర్ ఎడ్యుకేషన్ లేదు. ఈవెన్ బీకామ్ వాజ్ అన్ ఓపెన్ యూనివర్సిటీ. నా హైయర్ ఎడ్యుకేషన్ అంతా ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్. మీకు లాగా నేను కాలేజీకి వెళ్ళి ఎక్కువ చదువుకోవాలి. ఇంటర్ ఒక సంవత్సరం చదివాను, ఆ తర్వాత వెళ్ళిపోయాను. రైట్, ఆ ఇంటర్వ్యూలో ఏదో ఇంటర్వ్యూ చేశాడు. దట్ ఇంటర్వ్యూ వెంట ఫర్ 20 minutes, 20 నిమిషాలు ఇంటర్వ్యూ చేశాడు. ఆడికి పికప్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు. నా రెజ్యూమే పెట్టుకున్నాడు. బీకామ్ అన్నాడు. యా అన్నాను. హౌ కమ్ యూ నో జావా అన్నాడు. ప్రాక్టీస్ అనేవో అన్నాను. ఏదో ఒకటి రెండు క్వశ్చన్లు అడిగాడు. ఓకే, విల్ సీ లేటర్, బెటర్ లక్ నెక్స్ట్ టైం, ఐ విల్ ఇన్ఫార్మ్ యూ లేటర్ అన్నాడు. రైట్, ఓకే అని నేను లేట్ వచ్చేస్తున్నా. ఆ కరెక్ట్గా టైంకి ఏమైంది అంటే టేబుల్ ఫ్యాన్ అలా తిరిగింది. నా రెజ్యూమే పేపర్ అలా పక్కకు పోయింది. రెండో పేపర్ కనిపించింది. రెండో పేపర్లో అక్కడ బోల్డ్ లెటర్స్ లో రాస్తుంది SCJP సన్ సర్టిఫైడ్ జావా ప్రొఫెషనల్. నేను డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వస్తున్నాను. దట్ వాస్ మై 4th ఇంటర్వ్యూ. రైట్, ఆ 2 రోజుల్లో అది 4th ఇంటర్వ్యూ. అతను చూసి ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ రజనీకాంత్, ఐ సెడ్ యా, SCJP అన్నాడు. యా ప్లీజ్ రండి కూర్చోండి అన్నాడు. కూర్చున్నాను. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు, can you use super to refer base to base features in the route class? I said no. He said why? ఎందుకంటే సూపర్ అని వాడే ఫెసిలిటీ ఉంటే నువ్వు సూపర్ ఫీచర్స్ ని వదిలేసి సూపర్ ఫీచర్స్ ని డైరెక్ట్ గా వాడాలి. అంటే నాన్న వదిలేసి తాత నువ్వు వాడుకోవచ్చు డైరెక్ట్. అది ఇట్ బ్రేక్స్ ఇన్హెరిటెన్స్ హైరార్కీ కాబట్టి మీరు వాడుకునేందుకు లేదు అని. యాక్చువల్ గా దట్ వాస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆస్క్డ్ ఆన్ సబ్జెక్ట్. రైట్, ఆన్సర్ చెప్పిన తర్వాత అప్పుడు ఇంటర్వ్యూ ఎంతసేపు జరిగింది తెలుసా? 1 hour 40 minutes, 1 hour 15 minutes ఇంటర్వ్యూ చేసి. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఓకే యువర్ అపాయింటెడ్, మీకు ఏమైనా పర్సనల్గా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, ఐ విల్ క్లారిఫై అనేసి తన అప్పుడప్పుడే కొత్తగా మొబైల్ ఫోన్స్ వచ్చినాయి దేశంలో. అప్పుడు మొబైల్ ఫోన్స్ లేవు, అప్పుడే కొత్తగా మొబైల్ ఫోన్స్ వచ్చినాయి. అప్పుడు ఇన్కమింగ్ కూడా ఛార్జెస్ పడేవి. అతను తన మొబైల్ నెంబర్ రాసి ఇచ్చాడు. నా కర్మ, నా దగ్గర అప్పుడే ఒక మొబైల్, సెకండ్ హ్యాండ్ మొబైల్ కొని మా సిస్టర్ ఇచ్చిందండి. అక్కడి నుంచి బయట వచ్చాను. నాకు వేరే వాళ్ళు కాల్ చేశారు, జ్ఞానాంబిక కాలేజీలో పిలుస్తున్నారు, వస్తారా? 2004. నేను మా ఆవిడకి కాల్ చేశాను. మదనపల్లి మన నేటివ్ కదండి, అక్కడెక్కడో ఎందుకు, ఇక్కడైతే బంధువులు అంతా ఉంటారు, అందరితో కలిసి ఉండొచ్చు అంటే నేను ఇక్కడ వచ్చి జాయిన్. రైట్, దీనికి పక్క పెడదాం. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత యూఆర్ సెలెక్టెడ్, నేను ఆఫర్ లెటర్ ఇచ్చి దీన్ని జిరాక్స్ తీసుకోవాలా, కాపీ మీరు సైన్ చేసి నాకు ఇవ్వండి అని. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అన్నాడు. ఐ హ్యాడ్ ఎ క్వశ్చన్, ఐ హ్యావ్ ఎ స్మాల్ డౌట్ అని. అంటే ఎవరి యాటిట్యూడ్ వాడిది. అప్పటి వరకు నేను అన్ని ఆన్సర్లు చెప్పాను. నా యాటిట్యూడ్ అంతవరకు నేను అవమానాలే పడ్డాను. అంతవరకు నేను అటెండ్ అయిన 3 ఇంటర్వ్యూలు అవమానాలే. దేనిలోనూ ఎస్ ఆ క్వశ్చన్ అడిగితే కదా. రైటా? యా చెప్పండి ఏం డౌట్ అన్నాడు.
నాకు ఒక డౌట్ ఏంటంటే ఇన్సెప్ మీరు ఇంటర్వ్యూ చేశారా, మీ డౌట్స్ క్లారిఫై చేస్తున్నారు నాది కొనాడు ఎంతసేపు మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారా, లేకపోతే మీకున్న డౌట్స్ క్లారిఫై చేస్తున్నారా అంటే అతను చాలా నిజాయితీ పరుడు. సార్ ఒక 15-20 minutes నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను, ఆ తర్వాత నాకున్న డౌట్స్ అన్ని అడిగి క్లారిఫై చేస్తున్నాను అని. ఐ అప్రిషియేట్ ఈవెన్ దక్కలు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నారు. సబ్జెక్ట్ నేర్చుకుంటే అలా నేర్చుకోండి రైటా. సబ్జెక్ట్ నేర్చుకుంటే మీకు స్టెబిలిటీ వస్తుంది, మీ మైండ్ స్టేబుల్గా ఉంటుంది. ఏదో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము, దానివల్ల ఉపయోగం రైటా. ఆ సబ్జెక్ట్ కోసం తెచ్చుకోండి అని అనట్లా, ఇది పార్ట్ ఆఫ్ లైఫ్. యువర్ ఫ్యామిలీ ఫస్ట్, సబ్జెక్ట్ నెక్స్ట్. అప్పుడు నీ చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు. నేను ఫ్రెండ్షిప్ కోసం చదువును త్యాగం చేస్తాను, నో ప్రాబ్లం. ఫ్రెండ్షిప్ కోసం ఫ్యామిలీని త్యాగం చేస్తాను, నో ప్రాబ్లం. నీ దగ్గర ఏనాడైతే డబ్బు లేదు, నీకు విలువ లేదు, ఫ్రెండ్స్ నిన్ను త్యాగం చేస్తాను, అప్పుడు దాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంది రైట్. దాన్ని ఒప్పుకోవడానికి సిద్ధపడితే నువ్వు అన్ని త్యాగాలు చేసుకుంటూ జీవితం గడపచ్చు. ఐ థింక్ దిస్ మెథడ్ ఓవర్ రైడింగ్ సూపర్ క్లియర్లీ అండర్స్టాండ్. ఎనీ కన్ఫ్యూజన్? వెరీ నైస్.